హాయ్ ఫ్రెండ్స్, నేను చెప్పేది వినండి. భర్త అనేవాడు ఎంతో కష్టపడి కూలో నేలో చేసి ఎంతో కష్టపడి భర్త అనేవాడు డబ్బులు సంపాదించి ఇంటికి తెచ్చి పెడతంటే, భార్య అనేది ఇచ్చలవిడిగా ఖర్చు పెట్టి కనీసం అంటే ఏదో నా భర్త సంపాదిస్తాడు అని ఆలోచన చేయకోకుండా 500, 1000, 2000, 3000 ఎంతంటే అంత తగలేసేది. తరుంగాందాలన్నీ కొనుక్కుండేది, తరుణానికి పెట్టేది. ఊర్లో ఏంటి వచ్చిన ఇడిచిపెట్టేది, అన్నీ వచ్చిన వాళ్ళే కొనుక్కుంటాండేది. ఇట్లా డబ్బులు ఎంతంటే అంత ఖర్చు చేసి ఇబ్బంది పెడితే భర్త అనేవాడు ఎన్నాళ్ళు కష్టపడతారు ఫ్రెండ్స్. భర్త సంపాదించిన డబ్బు భార్య అనేది పొదుపుగా వాడుకొని, భర్త ఎంత సంపాదించినా కానీ భార్య అనేది ఇంట్లో సరైనది అయితే డబ్బు నిలబడుతుంది ఫ్రెండ్స్. భార్య సరైనది కాకపోతే భర్త ఏమీ చేయలేడు. ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోలో. ఆడవాళ్ళలోనే ఉండేది. చాలా గుర్తుపెట్టుకోండి నేను చెప్పేది. ఎందుకు చెప్తాను, ఆడవాళ్ళు సంసారానికి లేకైన వాళ్ళు ఆడవాళ్ళు దొరికితే చిక్కితే మన పెళ్ళాము మనకి మంచిదైతే మనం సంపాదించిన డబ్బు పొదుపు చేసుకుంటుంది. కనీసం అంటే 1 రూపాయి కూడా ఖర్చు పెడదు. 100 రూపాయలు అవుతావా 50 రూపాయలకే కొనుక్కుంటుంది. 10,000 అవుతావా 2,000కే కొనుక్కుంటుంది. ఇట్లా నేను చెప్పేది గుర్తుపెట్టుకోండి. 1000 రూపాయలు అవుతావా 200తోనే ఖర్చు పోదామని అనుకుంటుంది. అలాంటి భార్య దొరికితే మన సంసారం బాగుపడుతుంది ఫ్రెండ్స్. భార్య కష్టపడి సంపాదించిన డబ్బులంతా దానికి దీనికి తగలేసేది, ప్రతి ఒక్కదానికి ఇబ్బంది పెట్టేది. ఇలాంటి భార్యలు దొరికితే సంసారం ఎప్పుడు పైకి రాదు ఫ్రెండ్స్. ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. మన సంసారం పైకి రావాలన్నా, మన సంసారం పాడు కావాలన్నా, మన సంసారం ఇబ్బందులు పాల్గాలన్నా మన ఇంట్లో ఆడవాళ్ళ చేతుల్లోనే ఉంటుంది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. ఆడవాళ్ళలోనే ముఖ్యంగా ఎక్కడన్నా మీరు ఏమైనా చెప్పుకోండి, ఆడవాళ్ళలోనే ఉంటుంది. ఆడవాళ్ళు సరైన వాళ్ళు కాకపోతే మన సంసారం నిలబడదు ఫ్రెండ్స్. ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. బాయ్ ఫ్రెండ్స్. నచ్చితే లైక్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా మీకే ఎస్పీ స్టార్ నాగకృష్ణ.